తెలంగాణలో మరో 2 ఉప ఎన్నికలు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా జూబ్లీ హిల్స్ గెలుపు విజయ ఉత్సాహంలో నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారా? సో ఈ మేరకే కొన్ని క్షణాల క్రితం ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగిందానంటే గనక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీ పెద్దల అంగీకారంతో ఇటు కడియం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దానం నాగేంద్ర కావచ్చు, వీళ్ళిద్దరి చేత కూడా రాజీనామా చేయించి ఈ 2 బైపోల్స్ ఖచ్చితంగా ఈ యొక్క వచ్చే నెల 2 నెలల్లో ఖచ్చితంగా ఈ బైపోల్స్ జరిగేలాగా నిజంగా రేవంత్ అయితే ఒక దూకుడుగా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా రేవంత్ వేసినటువంటి స్కెచ్తో కేసీఆర్ అయితే సతమతమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. గడిచిన దుబ్బాక ఈ ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ఈ యొక్క కంటోన్మెంట్ విషయంలో కావచ్చు, దాని తర్వాత నేడు జూబ్లీ హిల్స్ కావచ్చు, వరుస బైపోల్స్లో నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ సతమతం అవుతున్నటువంటి పరిస్థితి, ఓటమి అంచులని తాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ మాదిరే ఈ యొక్క బైపోల్స్లో కూడా, ఎందుకంటే స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఇటువైపు ఖైరతాబాద్ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క బైపోల్స్ రప్పించి ఖచ్చితంగా ఆ 2 స్థానాలను కూడా కైవసం చేసుకునేటువంటి దృష్టిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారని అంటే కనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సో దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. సో దీనికి సంబంధించి ఎంటైర్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? నిజంగా జూబ్లీ హిల్స్ బైపోల్ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో నిజంగా జోష్ నింపింది. ఇది నా మార్క్ పాలన అనే విధంగా ఆయన చొరవ తీసుకుంటున్నారా అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పక తప్పదంటున్నారు పొలిటికల్ పండిట్. దీనిపై మీరు ఏమంటారు మోషన్ శ్రీనివాస్? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒకవైపు కంటోన్మెంట్, మరొక వైపు జూబ్లీ హిల్స్, 2 కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానాలు. ఆ 2 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక జూబ్లీ హిల్స్ విషయంలో మాత్రము ప్రచారంలో జరిగినటువంటి ఆ యొక్క పోరు ఎట్లా జరిగిందనేది కూడా మనం చూడొచ్చు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు, మరొక వైపు ఇటు రేవంత్ రెడ్డి దీన్ని ఖచ్చితంగా గెలవాలి అని తీసుకున్నటువంటి ఆ యొక్క ఛాలెంజ్ ఒకవైపు. మొత్తం మీద జూబ్లీ హిల్స్ రిజల్ట్ అయితే భారీ మెజార్టీ, దాదాపు 25,000 వరకు ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యంలో ఇక ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది, మీరు ఒకవేళ దమ్ముంటే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారో, ఆ కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళతో రాజీనామాలు చేపించి అక్కడ మీరు గెలుపొందండి, అప్పుడు మేము మాట్లాడతామనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. దానిలో ప్రధానంగా ఖైరతాబాద్ కు సంబంధించినటువంటి విషయంలో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలుపొందడం జరిగింది. అతనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ మనం మొదటి నుంచి కూడా వింటా ఉన్నాం. ఆ తర్వాత మిగిలినటువంటి విషయంలో ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ ఒకటి వినబడతా ఉంది. స్టేషన్ గన్పూర్ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి మాటలు కూడా చూస్తా ఉన్నాం. కడియం శ్రీహరి ఇప్పుడు వరంగల్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నటువంటి కడియం కావ్య విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాదని బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కూడా తను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బహిరంగంగా ప్రచారం చేయడము, కాంగ్రెస్ కండువాన్ని కప్పుకోవడము, ఇవన్నిటిని కూడా బేరీ చేసుకుంటే స్టేషన్ గన్పూర్ కూడా కడియం శ్రీహరి స్థానంలో కూడా ఉప ఎన్నిక రాబోతుందనేటువంటి ప్రచారాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏ రకంగా చూసినా కానీ ఖైరతాబాద్ అలాగే గన్పూర్కు సంబంధించినటువంటి విషయంలో 2 స్థానాలకు ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతా ఉంది. దాంతోపాటుగా షేర్లింగంపల్లికి సంబంధించి అరికెపూడి గాంధీని కూడా ఆ విషయంలో కూడా, దాని తర్వాత భద్రాచలానికి సంబంధించినటువంటి ఎన్నిక, ఇట్లా దాదాపు 10 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు వస్తాయన్నటువంటి మాటలైతే మనం వింటా ఉన్నాం. అందులో భాగంగా మొదలు స్టేషన్ గన్పూర్ ఖైరతాబాద్కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇద్దరిని, ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతా ఉన్నారో దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి ఇద్దరిని కూడా రాజీనామాలు చేయించి బై ఎలక్షన్స్కి వెళ్ళి కాంగ్రెస్ బీఫామ్ పైన గెలిపించుకున్నట్టు ఏది ఉంటే కలిసి వస్తుందన్నటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా ఇప్పటికే డిలే అయితే వస్తూ ఉంది. బీసీ నినాదానికి సంబంధించి, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా
ఒక అడుగు వెనక్కి పడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ విషయంలో మాత్రము ఈ బై ఎలక్షన్స్ ఒకవైపు, మరొక వైపు లోకల్ బాడీ ఎలక్షన్స్, దాంతో పాటుగా వీటన్నిటితో పాటుగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నటువంటి సందర్భం. ఇక ఖచ్చితంగా అన్ని ఎలక్షన్స్ లో గెలిచే విధంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. మరొక వైపు వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా, ఎందుకంటే స్పీకర్ గడ్డం ప్రసాద్కి అక్టోబర్ 30 వరకు ఇచ్చినటువంటి సందర్భం, లేదు మాకు మరికొంత సమయం కావాలని అడిగితే ఈ నవంబర్ వరకు పొడిగించినట్లుగా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనేటువంటి దానిపై క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అది స్పీకర్కు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి విచక్షణ అధికారాలను బట్టి స్పీకర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. దానిలో కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయంగా స్వీకరించబడతా ఉంది. స్పీకర్తో పాటుగా స్పీకర్ ఏదైతే చెప్తారో దాన్నే ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా వీళ్ళతోనే రాజీనామాలు చేపించినట్టు అయ్యేది ఉంటే స్పీకర్ తోటి సంబంధం లేకుండా రాజీనామాలు చేయించి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుందనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది రాధాకృష్ణ. మరొక వైపు మిగతా 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? అంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళు కేవలం మేము మా నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనుల కోసము అడగడానికి పోయినప్పుడు 3 రంగుల జెండాను 3 రంగుల ఒక కండువాని కప్పారు తప్పితే అది కాంగ్రెస్ కండువా కాదంటూ వారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాము. వాళ్ళు అఫీషియల్ గా మాకు ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం లేదనేటువంటి ఆ యొక్క సమాచారాన్ని అయితే స్పీకర్కి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో వారికి ఇబ్బంది ఉండదనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఒక వీళ్ళిద్దరికి మాత్రమే, ఎవరైతే ఖైరతాబాద్ దానం నాగేందర్ అలాగే స్టేషన్ కన్పూర్ కడియం శ్రీహరి, వీరిద్దరికి మాత్రమే ఇబ్బంది తలెత్తచ్చు. కానీ మిగిలినటువంటి 8 మందికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి లీగల్ గా మాత్రం వాళ్ళకి ఇబ్బంది కాకపోవచ్చు అన్నట్టు మాటలు వింటా ఉన్నాం మనం. ఓకే ముషల్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదేమైనా సరే జూబ్లీ హిల్స్ బైపోల్ విజయం నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో జోష్ నింపిందా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. సుమారుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుమారుగా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ వైపుకు రావడం జరిగింది. అందులో 8 మంది ఎమ్మెల్యేలు మినహా 2 ఎమ్మెల్యేలు, ఆ 2 ఎమ్మెల్యేలు ఎవరంటే కనుక స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కావచ్చు. వీరిద్దరూ కూడా పక్కాగా పార్టీ ఫిరాయించినట్లుగా పక్కాగా ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆధారాలతో ఆల్రెడీ సుప్రీంకోర్టుకు కూడా బీఆర్ఎస్ వెళ్ళినటువంటి సందర్భం. సో సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి గడ్డం ప్రసాద్కి కూడా కొంచెం అంటే వెంటనే చర్యలు తీసుకోండి అంటూ కూడా ఒక టైం ఫ్రేమ్తో కూడినటువంటి ఒక గడువు కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా చూసాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ 2 ఎమ్మెల్యేలు మినహా, ఎందుకంటే తన కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తన కూతురు తరపున ప్రచారం చేయడం, నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ పక్కాగా విజువల్స్ రూపంలో బంధించబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా పక్కా ప్రూఫ్తో నిజంగా ఇప్పుడు స్పీకర్కి ఇవ్వడం జరిగింది. మరోవైపు సుప్రీంకోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది బీఆర్ఎస్. మరోవైపు దానం నాగేందర్ డైరెక్ట్గానే ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం. సో ఆయన ఆ టైంలో ఓడిపోయారు. సో అదంతా విషయం పక్కన పెడితే నిజంగా కాంగ్రెస్ బీఫామ్తో ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ బీఫామ్తో గెలిచినటువంటి దానం నాగేంద్ర పైన, మరోవైపు తన కూతురు వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినటువంటి టైంలో కడియం శ్రీహరి ఫిరాయించినటువంటి సందర్భం పైన, సో 2 ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ అయితే గురుగా ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే మిగతా 8 మంది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. జస్ట్ మేము కండువాలు మార్చుకున్నది మాత్రాన మేము పార్టీ మారిపోయినట్టు కాదంటూ కూడా జస్ట్ ఇందాక మన రిపోర్టర్ చెప్తున్నట్టుగానే వాళ్ళ ఈ 8 మంది ఇచ్చినటువంటి వివరణతో ఇది పక్కన పెడితే ఈ 2 పైన ఖచ్చితంగా చర్యలు ఉంటే మాత్రం నిజంగా వాళ్ళని తొలగించేసేటువంటి సందర్భం. సో అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళిద్దరిని వ్యక్తిగతంగా రాజీనామా చేయించి బైపోల్కి వెళ్ళి ఖచ్చితంగా 2 చోట్ల కూడా ఇటు స్టేషన్ కన్పూర్లోను ఇటు ఖైరతాబాద్లోను జూబ్లీ హిల్స్ మాదిరి బైపోల్స్ కూడా పెట్టించి అక్కడ కూడా ఘన విజయం సాధించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈవేళ ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఢిల్లీ. ఖచ్చితంగా ఈ యొక్క బైపోల్స్ పైన, మరోవైపు సర్పంచ్ ఎన్నికల పైన కేంద్ర అంటే ఏఐసిసి పెద్దలతో
ఖచ్చితంగా ఆయన మాట్లాడే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క అంగీకారంతో ఈ యొక్క బైపోల్స్కి వెళ్ళే ఆలోచనలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ జోష్ అనేది ఖచ్చితంగా ఇప్పుడిప్పుడికి వెంటనే ఈ యొక్క బైపోల్స్ కూడా పెడితే ఏదైతే జరగాల్సినవి ఉన్నాయో ఆ యొక్క స్థానాల్లో వెంటనే పెడితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఆ గెలుపు దిశగా కాంగ్రెస్ ప్రయాణిస్తుంది అనేటువంటి మాటని ముక్తకంఠంగా చెప్పబోతున్నారట ఇటు టీపీసీసీ నేతలు ఏఐసీసీ వద్ద. సో ఏం జరగబోతుంది? సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ మాదిరి మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో 2 బైపోల్స్ అయితే రాబోతున్నాయి అనేటువంటి వార్త అయితే ఇప్పుడు సర్వత్రా మీడియా సర్కిల్స్లో అయితే చక్కర్లు కొడుతోంది. మరి చూడాలి మరి ఈ వార్త ఎంతవరకు వాస్తవం అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.